హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటి, పిచ్ ఎలా ఉండబోతోంది, సో టాస్ గెలిస్తే ఏం చేయాలి, అక్కడ కండిషన్ ఏంటి, అసలు మ్యాచ్ జరుగుతుందా, వాన పడే అవకాశం ఉందా, ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్స్పర్ట్స్ రివ్యూస్ ఏమున్నాయి, పిచ్ కండిషన్స్ ఏంటి అనేది. సో వర్షం పడే ఛాన్స్ అయితే 90% లేదు, 10% మనం చెప్పలేం. అప్పటికప్పుడు క్లౌడ్స్ వచ్చి పడితే మాత్రం మనం ఏం చేయలేం. సో 90% అయితే ఛాన్స్ లేదు. మ్యాచ్ అయితే 20 hours జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటి, పిచ్ కండిషన్స్ ఏంటి అంటే అక్కడ ఖచ్చితంగా బౌలింగ్ ట్రాకే, మంచి అవుట్ స్వింగ్, మంచి ఇన్ స్వింగ్ అనేది వస్తుంది. అసలే పాకిస్తాన్ బౌలర్స్ చాలా కసితో ఉన్నారు, యుఎస్ఏ మీద ఓడిపోయారు కాబట్టి. సో ముఖ్యంగా బౌలింగ్ లో అమీర్ సూపర్ ఓవర్ లో 18 runs ఇచ్చాడు. సో అందులో వైల్డ్ ఉన్నాయి, అన్నెసరీ. సో సింగిల్ వచ్చే చోట 2 ఇచ్చారు, ఫీల్డింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అయినా కూడా బౌలర్ డే ప్రధానం కాబట్టి అంతకు ముందు చాలా బాగా చేశాడు. అసలు మ్యాచ్ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు అంటే అదే అమీర్ వాళ్ళే. సో అందుకని నమ్మి కెప్టెన్ బాబర్ అమీర్కి ఇచ్చాడు సూపర్ ఓవర్. సో 18 runs వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయాల. సో 12 runs 10 runs వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ మ్యాక్సిమం కొట్టేసి ఉండేది. సో 18 runs అంటే అది చెప్పలేము. 2 6లు కనెక్ట్ అవ్వాలి, 2 balls కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా వాళ్ళ అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఆ పిచ్ల్లో ఆ బౌండరీ క్లియర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంతకుముందు షైన్ తన పవర్ ను ఉపయోగించే షైన్ ఆఫ్రిది 2 6లు కొట్టాడు, ఏది మామూలు ఇన్నింగ్స్ లో చూస్తే మాత్రం. సో ఏది ఏమైనా పాకిస్తాన్ కి ఒక మంచి ఎదురు దెబ్బ తగిలింది. లాస్ట్ టైం మీకు గుర్తుంది లేదు, 2020 World Cup లో ఇలాగే జుంబాంబే మీద కంగు తిన్నారు వాళ్ళు. కంగు తిని మళ్ళీ పుంజుకుని ఫైనల్స్ కి వచ్చారు. ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు, అది వేరే విషయం. సో మళ్ళీ సేమ్ రిపీటెడ్ లాగా యుఎస్ఏ మీద ఓడిపోతున్నారు. అయితే ఏంటంటే అప్పుడు అక్కడ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఫస్ట్ లోనే అయిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు దెబ్బతిన్న పులులు, వాళ్ళు తక్కువ అంచనా వేయలేం మనం. సో కాబట్టి చాలా కసిగా ఆడతారు. మీకు చూడండి బ్యాటింగ్ లో కానీ చూస్తే మీకు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు పుంజుకునే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. సో రిజ్వాన్ కానీ, ఉస్మాన్ ఖాన్ కానీ, అలాగే ఫక్కర్ జమాన్ కానీ, అలాగే అజీం ఖాన్ కానీ, వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు యుఎస్ఏ మీద. సో వీళ్ళు పుంజుకుని మాత్రం కొడితే, ఇప్పుడు ఫక్కర్ జమాన్ ఎలా ఆడతాడు మనందరికి తెలుసు. సో ఆడుతూ మొదలు పెడితే ఒక రన్ మిషన్ అంటాడు విరాట్ కోహ్లీ లాగా, అలా రన్స్ కొడతాడు. ఇప్పుడు బౌలింగ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు బౌలింగ్ తో ఓడిపోయామని ఒక గిల్ట్ ఉంటుంది అక్కడ అమీర్కి. అమీర్ తన బౌలింగ్ అయితే ఖచ్చితంగా పదును పెడతాడు. అలాగే మీకు షాహీన్ ఆఫ్రిది ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నజీం ఖాన్, హారిస్ రావు, వీళ్ళు తక్కువ అంచనా. వీళ్ళ క్వాలిటీ బౌలింగ్ ని సో ఇండియన్ బ్యాటింగ్ ఎలా ఎదుర్కొంటుంది అనేది మెయిన్ సవాలు. ఇక్కడ మనం ఐర్లాండ్ తో ఆడిన టీమ్ తోనే దిగితే మాత్రం పెద్ద బిస్కెటే. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ ఓపెన్ చేశారనుకోండి, రోహిత్ వికెట్ ఫస్టే వచ్చేసినా లేదా విరాట్ వికెట్ ఫస్టే వచ్చేసినా, ఏది పవర్ ప్లే లోపే ఇద్దరు అవుట్ అయిపోతే ఛాన్స్ ఆఫ్ స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేరు. ఉన్నారా అంటే ఉంటారు, పేరుకి మాత్రం స్కోర్ బోర్డ్ లో ఉంటుంది. బట్ సీనియర్ ప్లేయర్ అటు సైడ్ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉంటే ఆడే ఫ్రీ ఆమ్ వేరు. మన రోహిత్ నాన్ స్ట్రైక్ లో ఉంటే రిషబ్ ఆడిన తీరు వేరు. అదే మీకు జూనియర్ ఉంటే రిషబ్ ఆడే తీరు మారిపోద్ది. సో అన్నెసరీ షాట్లు వేయడం, ఫ్లిప్స్ చేయడం ఇలాంటివి అయిపోతాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా అలాగే ఆడతాడు. సో వీళ్ళిద్దరిని మనం నమ్ముకోలేం, పవర్ హిట్టర్స్ వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేది హార్దిక్ పాండే. హార్దిక్ పాండే ఎప్పుడు ఎలా ఆడతాడో అనేది మనకు తెలియదు. సో కాబట్టి అక్కడ స్ట్రాంగ్ లైనప్ అనేది మిస్ అయిపోతాం మనం. సో నాకు తెలిసి ప్లేయింగ్ 11 లో జైస్వాల్ ని పెట్టుకుంటేనే, సో ఒక ఫియర్లెస్ క్రికెట్ ఆడతాడు. ఎంత వాళ్ళు స్వింగ్ చేయగలిగితే బాల్ ని మనోడు అంత క్లాసిక్ షాట్లు కొడతాడు. సో కాబట్టి జైస్వాల్ యంగ్ బ్లడ్ కాబట్టి జైస్వాల్ ని పెట్టుకుంటే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నా బ్యాటింగ్ ఆర్డర్ ఏంటంటే జైస్వాల్, రోహిత్ శర్మ వస్తే ఓపెనింగ్ కి విరాట్ కోహ్లీ 1 down లో ఉంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది టీమ్. అప్పుడు మీకు సంజు శాంసన్ బెంచ్ కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీకు రిషబ్ పంత్ వచ్చినా, సూర్యకుమార్ యాదవ్ వచ్చినా, ఫాలోడ్ బై శివం దుబే ఆర్ హార్దిక్ పాండే, ఇంకా రవీంద్ర జడేజా. ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ నేను అక్షర్ పటేల్ తీసేస్తున్నా. ఎందుకు అంటే కుల్దీప్ యాదవ్ కావాలి కాబట్టి. కుల్దీప్ యాదవ్ టీమ్ లో ఉంటే సో కొంచెం ఆ రన్స్ అనేది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టీమ్ తో వెళ్తే బాగుంటది అని నా ప్లేయింగ్ 11 ఉద్దేశం. లేదు నేను ఐర్లాండ్ తో ఆడినట్టు ఆడితే అంటే మాత్రం కష్టమే. ఎందుకంటే అక్కడ సిరాజ్ని కూడా మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటది. ఇప్పుడు సిరాజ్ని పక్కన పెట్టుకుంటేనే మీకు
కుల్దీప్ యాదవ్ అనేది జట్లోకి వస్తాడు. అలాగే అక్షర్ పటేల్ పక్కన పెట్టుకుంటే మీకు శివం దూబే అనేది వస్తాడు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి మీకు ఆ ఇది అనేది ఉంటుంది, రిథమ్ అంటాం మనం. సో ఇక్కడ అక్షర్ పటేల్ స్పిన్ కంటే కూడా శివం దూబే పేస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ శివం దూబేది ఎక్కువగాని తీసుకుంటే అంటే ఆ పేస్ ని జనరేట్ చేసుకోగలిగితే శివం దూబే స్లో డెలివరీ లేయగలుగుతాడు, కొంచెం పేస్ జనరేట్ చేయగలుగుతాడు. కాబట్టి పేస్ బౌలింగ్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ పిచ్ మీద. సో శివం దూబేని మనం పెట్టుకోవాలి ప్లేయింగ్ 11 లో. అలాగే హార్దిక్ పాండే, ఇక్కడ చూడండి హార్దిక్ పాండే, శివం దూబే, బుమ్రా, హర్షదీప్ సింగ్ నలుగురు సరిపోతారు మనకు పేస్ అటాక్ కి. స్పిన్ కి వచ్చేసరికి రవీంద్ర జడేజా ఉంటాడు, కుల్దీప్ ఉంటాడు. సో కుల్దీప్ కంట్రోల్ చేయగలుగుతాడు, ఎకానమీ బౌలర్ కాబట్టి కుల్దీప్ ని పెట్టుకుంటాం. అప్పుడు మీకు నలుగురు బెంచుకుంటారు, చాహల్, సంజు శాంసన్, అలాగే అక్షర్ పటేల్, ఇంకా సిరాజ్. ఈ నలుగురిని అయితే బెంచ్ కి పెట్టచ్చు. సో ఈ ప్లేయింగ్ 11 తో వెళ్తే పర్ఫెక్ట్ గా పాకిస్తాన్ ఆ క్వాలిటీ పేస్ అటాక్ ని మనం ఆడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లోనే మీకు విరాట్ వికెట్ పడిపోయింది మొన్నట్లాగా అనుకుంటే వాళ్ళు మ్యాచ్ మీద గ్రిప్ పెట్టేసుకుంటారు. వాళ్ళు విరాట్ కోహ్లీ వికెట్ కోసమే చూస్తారు. సో విరాట్ కోహ్లీని ఓపెనింగ్ దింపడం అనేది కొంచెం రిస్క్ తో కూడిన చర్య. కాబట్టి మరి ఈసారి కెప్టెన్ రోహిత్ ఏం చేస్తాడనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు కోచ్ ద్రవిడ్ ఉంటాడు, ద్రవిడ్ తో డిస్కషన్ ఉంటది, జైస్వాల్ ఆడించమని అంటారు. ఎందుకంటే యంగ్ ప్లేయర్ కాబట్టి. జైస్వాల్ ఆడలేదు ఈ మ్యాచ్ పాకిస్తాన్ మీద అంటే మాత్రం సో త్రూ అవుట్ వరల్డ్ కప్ మొత్తం మనోడు బెంచ్ కే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సో మంచి అవకాశం ఇది యంగ్ ప్లేయర్ కి, కాబట్టి ఆడిస్తాడని నేను అనుకుంటున్నాను. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది కూడా అక్కడ వాళ్ళ రిథమ్ ని దెబ్బతీస్తుంది. వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు, మర్చిపోద్ది, అమీర్ గాని షాయిన్ గాని. సో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ పర్ఫెక్ట్ గా ఉంటది. సో కాబట్టి ఖచ్చితంగా ఆడిస్తారని నేను అనుకుంటున్నా. సో మరి చూద్దాం ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఏంటి అనేది. పైగా వాళ్ళు యుఎస్ఏ మీద ఓడిపోయిన ఇది అనేది వస్తున్నారు. సో పిచ్ కండిషన్ ఏంటి అంటే స్వింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, బోత్ సైడ్ స్వింగ్స్. పేసర్స్ కి ఎక్కువ అవకాశం ఉంటది. సో టీమ్ లో పేసర్స్ నే పెట్టుకుంటే హ్యాపీ. సో మరి ఇప్పుడు కుల్దీప్ ని తీసుకోవాలి అనుకుంటే సిరాజ్ ని పక్కన పెట్టుకోవాలి తప్పదు. లేదు అంటే అక్షర్ పటేల్ పక్కన పెట్టుకుని సిరాజ్ ని కూడా కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు కుల్దీప్ ని కూడా కంటిన్యూ చేస్తే మీకు ఇంకా జైస్వాల్ కి ప్లేస్ అనేది ఉండదు. సో అప్పుడు మిడిల్ ఆర్డర్ వీక్ అయిపోద్ది ఇండియాకి. సో మరి ఎలా ఆ కూర్పు చేస్తాడని మనం చూద్దాం. పిచ్ కండిషన్ అయితే అది పేసర్స్ కే ఎక్కువ అనుకూలంగా అయితే ఉంటుంది. సో వాళ్ళకి పాకిస్తాన్ కి పేస్ అటాక్ బాగుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంది. ఏది పిచ్ అడ్వాంటేజ్. ఇప్పుడు విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, 60% ఉంది ఇండియాకి, 40% మాత్రమే పాకిస్తాన్ కి ఉంది. బికాస్ ఆఫ్ దేర్ పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యుఎస్ఏ. సో ఆ పూర్ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళకి విన్నింగ్ మీటర్ ఎడ్జ్ కూడా లేదు. సో 50-50 ఛాన్స్ కూడా కాదు, 60-40 ఉంది. సో ఇక్కడ మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేయగలిగితే క్లాసిక్ షాట్లు కొట్టచ్చు. ఇక్కడ ఎలా ఆడాలో అర్థమైంది. సో లాంగ్ ఆన్ బౌండరీలు టాప్ లో క్లియర్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఫ్లాట్ గానే కొట్టాలి, బలంగా కొట్టాలి. బౌండరీకి వెళ్ళాలి అంటే అవుట్ ఫీల్డ్ కూడా కొంచెం స్లోగా ఉంది కాబట్టి సో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా చాలా బాగుండాలి. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ 1s in 2s గా 2s in 3s గా కన్వర్ట్ చేయగలిగితే సో మంచి స్కోర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవచ్చు. బ్యాటింగ్ తీసుకుంటే ఒక 170, 180 స్కోర్ బోర్డ్ మీద ఉంటే హ్యాపీగా బౌలింగ్ చేసి గెలవచ్చు. అదేంటి సార్ బౌలింగ్ పిచ్ మంచి స్వింగ్ అవుతుంది, ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళని ఒక 100 కట్టడి చేయొచ్చుగా అనుకుంటారు. సో 100 కట్టడి చేయడం అనేది కుదరదు. ఇప్పుడు 2020లో ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి యుఎస్ఏ లో టపటపా వికెట్స్ పడిపోయినా వాళ్ళు 150+ వరకు కూడా కొట్టగలిగారు స్కోర్ పాకిస్తాన్. సో కాబట్టి ఇక్కడ ఇండియా కూడా సో వరుస పెట్టి ఒకవేళ వికెట్స్ పడిపోయినా మనం ఈజీగా 160, 150 వరకు అయితే రీచ్ అవుతాం. సో బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి అది సరిపోతుంది అంటున్నా నేను. ఆ స్కోర్ డిపెండ్ చేసుకుంటానికి ఫైట్ చేయడానికి ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ క్లిక్ అయినా కూడా 170, 180కి వెళ్ళిపోతుంది స్కోర్ బోర్డు. 180కి వెళ్ళిందంటే కళ్ళు మూసుకుని గెలవచ్చు. అందుకనే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళాలి ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ. సో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్తారు. సో పాకిస్తాన్ అయితే మేబీ బౌలింగ్ తీసుకుని సో బ్యాటింగ్ ఇండియాకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ బలం కాబట్టి టపటా వికెట్ తీసేద్దాం, ప్రజల్లో పెట్టేద్దాం అనుకుంటారు. సో అలా కూడా ఉండొచ్చు పాకిస్తాన్ ఆలోచన అనేది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అలాగే విన్నింగ్ మీటర్ 60% ఇండియాకి, 40% అయితే పాకిస్తాన్ కి చూపిస్తుంది.
సో నా ప్రిడిక్షన్ ఏంటి? నా ప్రిడిక్షన్ అయితే ఇండియానే గెలుస్తుంది, అందులో సందేహం అయితే లేదు నాకు. ఎందుకంటే సో మన ఇండియా సపోర్ట్ చేయాలి 100% కాదని నేను అన్ను. బట్ బౌలింగ్ పరంగా కానీ మనకున్న బ్యాటింగ్ డెప్త్ కానీ చూస్తే సో ఇండియాకే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను ఇండియా వైపు వెళ్తాను. సో ఇండియా గెలుస్తుందనే అనుకుంటున్నా. సో మీకే ఏ టీం గెలుస్తుంది? ఆబ్వియస్లీ ఇండియానే పెడతారు కామెంట్స్, నో ప్రాబ్లం. సో ఇండియానే గెలవాలని అయితే మనం అందరం గట్టిగా కోరుకుందాం. మ్యాచ్ చూద్దాం, మ్యాచ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ వీడియో కూడా పెట్టుకుందాం. సో చూద్దాం పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉండి ఇండియా సెమీస్ వరకు ఎలా రీచ్ అవుతుంది. సూపర్ 8 కి వెళ్ళాలి ఫస్ట్ అందరూ, దాని తర్వాత సెమీస్ లెక్కలు. సో చూద్దాం ఇండియా పర్ఫార్మెన్స్ ఈ వరల్డ్ కప్ లో ఎలా ఉంటుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.